హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మాధవి భాస్కర్ గంధం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇస్తున్నానండి. పిల్లల్ని అయితే స్కూల్లో దింపేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఒకటి ఐరన్ చేసిండండి, స్వెట్ ఐరన్ చేసి ఉండే అవి అయితే సర్దుకుంటున్నాను. ఐరన్ బాక్స్ తీసి అందులో పెట్టేసుకున్నాను. అలాగే మా వారిది హెల్మెట్ ఉండే, హెల్మెట్ కూడా నీట్గా తుడిచేసుకొని బాక్స్లో పెట్టేసుకొని పైన పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ అన్నైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నాకైతే సెల్ఫ్లు కొంచెం నీట్గా అనిపించలేదు, పేపర్స్ అంతా పాడైపోయినట్టు అనిపించాయి, తీసేసుకుంటున్నాను. ఓన్లీ కిచెన్ అయితే సర్దేసుకున్నాను ఎప్పుడు, కాకపోతే ఇవి ఎంత పెండింగ్ అయిపోయాయి హాల్లోవి. ఇప్పుడు కటన్ వేసి ఉంటుంది కానివ్వండి, పిల్లలు ఇక తీస్తూ ఉంటారు కదా, అట్లా అని చెప్పేసి పాడైపోయింది. కొంచెం కూడా దుమ్ము అనిపించింది నాకు ఇట్లా, అందుకే సర్దేసుకుంటున్నాను. అన్నీ అయితే తీసేసుకుంటున్నానండి. ఇక్కడైతే మేకప్ అంటే వాజ్లైన్ పౌడర్ డబ్బా అయితే వీటికి సంబంధించినవి ఉన్నాయి. అద్దాలు, ఆయిల్ అయితే ఉంటాయి ఇక్కడ సెల్ఫ్లో. హాల్లో అయితే మాకు ఆ 2 సెల్ఫ్లు మాత్రం సర్దడం కాలేదండి. ఇంతకుముందు అయితే కిచెన్ సర్దాను, బెడ్రూమ్ సర్దాను, కానీ ఇది కాలేదు. ఇప్పుడైతే సర్దేసుకుంటున్నానండి నేను. ఇలా ఫస్ట్ పేపర్తో తుడుచుకున్న తర్వాత చీపు తీసుకొచ్చి దులిపేసుకుని పెట్టేసుకున్నానండి. డస్ట్కి అయితే విపరీతమైన తుమ్ములు వస్తున్నాయి కదండి, మాస్క్ పెట్టుకుంటే అనిపించింది. తర్వాత చాలా అంటే చాలా డస్ట్ వస్తుందండి మాకు. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, అన్ని వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కదండి. మాకైతే ఇక్కడ మస్తు చాలా అంటే చాలా డస్ట్ వస్తుంది, సన్నగా ఉంటుంది, అసలు ఏర్పడడం లేదు. ఎప్పుడు డైలీ తెచ్చుకుంటూనే ఉండాలి. ఎక్కడ చూసినా డస్ట్ అయితే బాగా విపరీతంగా కనబడుతుంది. ఇలా అయితే పేపర్ దులిపేసుకున్న తర్వాత పేపర్స్ వేసుకొని ఒక్కొక్కటి తుడుచుకొని అలా పెట్టేసుకున్నానండి. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను నేను, ఎందుకంటే అన్నీ చూపిస్తే బాగోదు కదండి. ఫాస్ట్గా పెట్టేస్తే మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుందండి, అందుకని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇంత పర్ఫెక్ట్గా అయితే నాకు వాయిస్ ఇవ్వడానికి రావట్లేదండి, ఎందుకంటే ఇప్పుడే కదండి స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. చాలా అంటే చాలా ఎడిటింగ్కి టైం బాగా పడుతుందండి నాకు. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే నీట్గా సర్దేసుకుంటున్నాను. తర్వాత కింద సెల్ఫ్లో ఇక్కడైతే ఫినిష్ అయిపోయింది. కింద సెల్ఫ్ ఒకటి ఉంది, అక్కడ వచ్చేసి ఇంకొక పేపర్ తీసుకున్నాను. పేపర్ వేసుకొని పిల్లలకి సంబంధించిన బొమ్మలు ఉంటాయి కదండి, అంటే ఓన్లీ టెడ్డీ బేర్స్, ఆ కింద ఒకటి బాక్స్ లాంటిది పెట్టానండి నేను. అందులో అయితే పిల్లలకు సంబంధించిన బొమ్మలు ఉంటాయి. ఇక్కడైతే మాత్రం ఓన్లీ టెడ్డీ బేర్స్ అండ్ బాస్కెట్ అయితే పెట్టేసుకుంటున్నాను. పిల్లలైతే వీటిని ఎక్కడికక్కడ అవన్నీ చెవులు, మూతి, కళ్ళు అయితే అన్నీ వీకేశారు. నేనైతే ఎట్లా డ్రెస్ వేసి పెడుతున్నాను. చాలా ఇలా సర్దుకుంటే నీట్గా ఉంటుందండి ఇల్లు. ఎప్పుడైనా ఏదో ఒకటి సర్దుకుంటూ ఉండాలి. డే అంతా నేను ఏదో ఒకటి సర్దుకుంటూనే ఉంటానండి. మనం ఎంత సర్దినా కూడా పిల్లలు ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ పిల్లల బుక్స్ అండి కొన్ని ఉండే, అవైతే కొంచెం ముందు దుమ్ములాగా అనిపించింది నాకు, తులిపేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టీవీ పైన కూడా కొంచెం దుమ్ములాగా పడిందండి, టీవీని కూడా దులిపేసుకుంటున్నాను. ఇట్లా తుడిపేసుకుంటున్నానండి. ఇక్కడ దుమ్ము అయితే చాలా అంటే చాలా ఉంటుందండి డస్ట్. ఎప్పుడు తుడుస్తామో మనం నెక్స్ట్ ఈవినింగ్ వరకు మళ్ళీ వచ్చేస్తూనే ఉంటుంది, సన్నగా కనబడుతూనే ఉంటుందండి. ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. అయితే క్లోజ్ చేసుకుంటున్నాను సెల్ఫ్లో. ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ కర్టన్స్ పెట్టుకున్నానండి, డస్ట్ పడుతుంది కదా, డస్ట్ వెళ్ళకుండా అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఉంటే టీవీ ఆన్ చేసుకున్నానండి, బోర్ కొడుతుంది. ఒకరమే ఉంటాం కదండి డే అంతా, వింటూ పని చేసుకుందామని చెప్పేసి
ఇక్కడైతే పెట్టేసుకున్నానండి. మీకైతే బోర్ కొడుతూ ఉంటుంది, ఇలాగే చూస్తూ ఉండండి. టీవీ తుడిచాను, ఫ్రిడ్జ్ తుడుచుకున్నాను, ఇంకొకటి మిర్రర్ ఉంటుంది అది కూడా తుడుచుకున్నాను. సాంగేట్ చేస్తాను, చూసేయండి. అయితే టీ అయితే తాగేసాను. టీ తాగిన తర్వాత కూరగాయలు కట్ చేసుకుంటూ కర్రీ చేస్తున్నానండి. మా వారికి వచ్చేసి బీరకాయ కర్రీ చేస్తున్నాను, మాకేమో వంకాయ కర్రీ చేసుకున్నాము. ఆఫ్టర్నూన్ టైంలో కాదండి, ఇది మార్నింగ్ టైమేనండి. స్కూల్లో దింపొచ్చిన తర్వాత పిల్లల్ని బీరకాయ కర్రీ అంటే నార్మల్గానే వేసేసానండి. లేదు ఉల్లిపాయలు, అదే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు వేసానండి. అంతే, కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో బీరకాయ వేసేసానండి. పసుపు వేసాను, జీలకర్ర, పోపు దినుసులు అయితే వేసానండి. నార్మల్గానే వేసాను, ఏమంత వేయలేదు. తెలుసు కదండి ప్రాసెస్, మీకు నేను చెప్పనవసరం లేదు. కొందరైతే నాకంటే సీనియర్స్ కూడా ఉన్నారు, నాకంటే బాగా చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇటు పక్కన వచ్చేసైతే నేనైతే వంకాయ కర్రీ చేస్తున్నాను. వంకాయకైతే ఓన్లీ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, పోపు దినుసులు, కరివేపాకు, అల్లం వేసి చేసేసానండి. ఇది కూడా నార్మల్ సింపుల్గా వేసేసాను.
ఏమంతా టైం పట్టదండి నాకు. ఒక 2 కర్రీస్ చేయడానికి నాకు ఒక 10 నిమిషాలు పట్టింది అంతే అండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ ప్రాసెస్లో కర్రీ. ఇవి వచ్చేసి పొడుగు వంకాయలండి, మా వారు తీసుకొచ్చారు. ఏంటి 2 కర్రీస్ చేస్తుందని అనుకుంటున్నారా? మేమైతే మా వారైతే వంకాయ కర్రీ తినారండి, నాకు పడదు. బట్ అందుకే నేనేమో బీరకాయ చేసేసుకొని మాకు పిల్లలకేమో వంకాయ కర్రీ చేసేసాను. కొంచెం కొంచెమే చేసేసానండి నేను. ఇక్కడ వచ్చేసి చూడండి, చూపిస్తాను. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చిందండి. ఒక 10 మినిట్స్లో నాకు కర్రీ అంతా అయిపోయింది, ప్రిపేర్ అయిపోయింది. కొంచెం లాస్ట్లో సాలరీ యాడ్ చేసుకుంటే అయిపోతుందండి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గనిస్తే అయిపోతుందండి. బీరకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ కొంచెం స్మూత్గా అయిపోయిందండి. ఇక్కడైతే వంకాయ కర్రీ అయిపోవడానికి వచ్చింది. కొంచెం అయితే సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఒక సాల్ట్ వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గనిస్తే ఫినిష్ అయిపోయినట్టే. ఏం లేదండి, చాలా సింపుల్గా చేసుకున్నాను. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. నాకు ఒక 10 మినిట్స్ అంతే. 10 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టలేదండి రెండు వేయడానికి. ఎందుకంటే అటు ఒకటి ఇటు ఒకటి గ్యాస్ పైన అటు వంకాయ ఇటు బీరకాయ రెండు అయితే పెట్టేశాను. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నాకు ఇక్కడ కర్రీ. వంకాయ అయితే అయిపోయిందండి, ఇక్కడ చూపిస్తున్నాను మీకు, ఫినిష్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి బీరకాయ కర్రీ, ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వస్తుందండి. కొంచెం ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత దింపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేనైతే కొన్ని గిన్నెలు ఉన్నాయండి, అవి అయితే వాష్ చేసుకుంటున్నాను. కిచెన్ అయితే అంతా అయిపోయింది. అక్కడ ఈ కర్రీ కూడా అయిపోయిందండి, నేను చూపిస్తున్నాను. బీరకాయ కర్రీ చేసేసాను, మా వారికి అయిపోయింది, చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి నాకు కొన్ని గిన్నెలు ఉండే తోమేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే. మనకి ఎప్పుడు కిచెన్ అయితే నీట్గా ఉంటేనే రాదండి, వంట చేసుకోవాలన్నా కూడా అంత ఫ్రెష్గా ఉంటేనే అనిపిస్తుందండి. లేకపోతే ఫ్రెష్ లేకపోతే నీట్గా అనిపించదండి నాకు. ఎప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే గిన్నెలను అయితే వాష్ చేసుకున్న తర్వాత కొన్ని హీట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి స్నానం చేయడానికి, ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ లంచ్ చేస్తున్నాను చూడండి. మా వారైతే రాను అని చెప్పారు ఇప్పుడు, అందుకే నేను ఒక్కదానికి వేసుకున్నాను. పిల్లలకైతే బాక్స్ మార్నింగ్ కట్టిస్తానండి, వాళ్ళకి సపరేట్ కర్రీ చేసేస్తాను. చూడండి ఇక్కడ ఒకరమే ఉన్నాం కదండి, బోర్ కొడుతుంది ఒకరికి తినాలంటే అని చెప్పి కొంచెం అయితే టీవీ పెట్టుకున్నానండి. టీవీ పెట్టుకొని చూద్దామని, తినుకుంటే చూద్దామని టీవీ అయితే పెట్టేసుకున్నాను. టేస్ట్ చేసి చెప్తాను కర్రీస్ చూడండి. మీకు ఫ్రంట్ కెమెరా పెట్టాను కదండి, ఎడమ చేతితో తిన్నట్టు అనిపిస్తుంది. అయితే తినేది కుడి చేతితో తింటాను. అలాగే మా వీడియోలు ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. కామెంట్స్ కూడా చేయండి.